జిల్లాలో మహిళా సాధికారతకు మరో కీలక అడుగు పడింది. మొట్టమొదటిసారిగా ఐకేపీ మహిళలకు ఎరువుల దుకాణాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు మరింత ఊతమిస్తూ ఐకేపీ మహిళా సంఘాలకు ఎరువుల వ్యాపార రంగంలో అవకాశాలు కల్పించారు. ఈ నిర్ణయంతో మహిళలు కేవలం కుటుంబ నిర్వహణకే పరిమితం కాకుండా వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువుల సరఫరాలో భాగస్వాములు కానున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులోకి రావడంతో పాటు మహిళల ఆదాయం పెరిగే అవకాశం ఏర్పడింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఐకేపీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఐకేపీ మహిళలకు మొట్టమొదటిసారిగా ఎరువుల దుకాణం కేటాయించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కి నిర్ణయం ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. చాలా బాగుంది. సో ఏమేమి బుక్ కి ఫ్రేమ్ చేసి ఇక్కడ అతికించాలి. సో ఎవరైనా వస్తే ఇక్కడ ఇటువైపు చేయాలి. అదే ఫర్టిలైజర్ లైసెన్స్ ఉంది. ఇది కూడా ఫ్రేమ్లో పెట్టాలి. సెల్ స్టాక్ ఇన్సెక్టిసైడ్ది కూడా వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది. అన్నీ అమ్ముకోవచ్చు. ర్యాక్ పెట్టేసి ఒక హెర్బిసైడ్ పెస్టిసైడ్ అన్నీ పెట్టాలి. మందులు ఉంటాయి కదా, అన్ని మందులు షాప్ లాగా పెట్టేసి. ఇది వరి ధాన్యమా? ఇది ఇది దీని మీద ఎవరు ఫింగర్ ప్రింట్ ఉంటుంది? మీరు లేడీస్ దీని వెనక సైడ్ హౌస్ మీదేనా? జిఎస్టీ నెంబర్ వచ్చింది. జిఎస్టీ నెంబర్ వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. మంచిగా అది నడిపించాలి మీరు. మీకు అట్లీస్ట్ ఏదైనా లేకపోతే ప్రతి వ్యక్తికి నెలకి 22,000 30,000 వస్తుంది. మంచిగా నడిపిస్తుంది.